ఆనంద్ భాయ్ నమస్తే. నమస్తే అన్న. అన్న ఎక్కడి నుంచి అన్న? అన్న మాది లింగంపల్లి అన్న. ఈ లింగంపల్లి పటాన్చేరు లింగంపల్లి ఏదైనా చెప్తాను. ఈయనెవరు? ఈయన పేరేమో హనుమంత. మైనంపల్లి హనుమంతరావు. మైనంపల్లి హనుమంతరావు. బేబీ కటింగ్ హనుమంతరావు అంటారు, బట్ నేనా నాకు తెలియదు అది. కానీ ఇప్పి కటింగ్ బేబీ కటింగ్ అంటారు. మాటలు జర ఓవర్గా ఉండే చూసింటి నిన్న ఇదే సోషల్ మీడియాలో. ఏమన్నాడన్నా? నేను చూడలేదు చక్కగా. ఏదేదో మాట్లాడి నీకు మనం ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు అంత నోరు ఖరాబ్ చేసుకో అంటే అందాదా ఏమన్నాడు? ఆయన ఇంతకు ముందు బీఆర్ఎస్ ఉండే కదన్నా. అంతకుముందు ఆన్నే ఉండే, మనమే చూస్తే ముందుడే కాదు, కాలు మొక్కిండు. మాట్లాడి కేటీఆర్ కాలు కూడా మొక్కిండు అనుకుంటున్నా. తెలుసు, ఆయనకంటే చిన్నోడు కదా. అదే చూసిన ఫోటో కూడా పెడుతున్నారా? ఆయనకంటే చిన్నోడు కదా. ఆయనకంటే చిన్నోడు, ఎక్కడైనా పెద్దోడు కదా. అట్లంటే మైనంపల్లి హనుమంతరావే పెద్దోడు కదా. అవును. ఆయన కేటీఆర్ కాలు మొక్కినట్టు చూసిన నేను కూడా ఒక దగ్గర. నేను కూడా చూసిన. అట్లా అంటే అట్లా, లేకపోతే ఇట్లా అన్నట్టు. వీళ్ళు కాదన్న, వీళ్ళకు కనీసం కామన్ సెన్స్ ఉండదా? మళ్ళీ పోతారు కదన్న, మళ్ళీ వాళ్ళు గెలవంగానే వాళ్ళ దగ్గరికి, వీళ్ళు గెలవంగానే వీళ్ళ దగ్గరికి. ఇక వాళ్ళకంటే అధ్వానం, వాళ్ళు అంటారు చూడు, వాళ్ళకంటే దారుణం, ప్రాస్టిట్యూట్స్ కంటే దారుణం వీళ్ళు. తర్వాత ఇప్పుడు చూసుకొని మళ్ళీ ముందు ఎట్లా పోతారు, మళ్ళీ ఎట్లా పోతారు. ఈ చేర్చుకునేటోళ్ళకి కూడా సిగ్గుండదు అన్న అట్లా అని చెప్పి మళ్ళీ వీళ్ళేం సక్కనైన వాళ్ళు అట్టలేదు. నేను పార్టీలు కూడా మళ్ళీ ఇదే కేటీఆర్ దగ్గర, కేసీఆర్ దగ్గర పోతే మళ్ళీ చేర్చుకుంటారు వాళ్ళు. వీళ్ళు ఎట్లా చేర్చుకుంటారు మళ్ళీ? ఇక అట్లా ఉన్నది మరి, అది అట్లా అయిపోయింది పరిస్థితి. కనీసం వాళ్ళకన్నా ఉండాలి. మనకు అనిపిస్తుంది, తిక్కలేస్తుంది, మనకు అనిపిస్తుంది గిన్ని మాటలు అన్నాడు కాబట్టి వీళ్ళని మళ్ళీ చేర్చుకోకపోతేనే కరెక్ట్ ఉంటుందని మనం అనుకుంటాం. నీకు యాదకుందా, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒకనాడు ఒక మాట అన్నాడు TV9లో కూర్చొని. ఇప్పుడంటే అది నాకు తెలిసి 2011 లేదా 10 ప్రాంతంలో. నేను ఎప్పటి ముచ్చట చెప్తున్నా, 15 ఏళ్ళ కింద ముచ్చట చెప్తున్నా. నేను టీవీ చూస్తున్నా, ఆయన లైవ్లోకి వచ్చిండు. కేటీఆర్ లైవ్లో ఉన్నాడు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫోన్ లైన్లోకి వచ్చిండు. అప్పుడు ఏం మాట్లాడింది తెలుసా ఆయన? ఏ బాబు, నువ్వు పోయి మీ నాయనని అడుగుపో, మీ అయ్యని అడుగుపో, నేనెందుకు తెలుస్తుంది శ్రీనివాస్ యాదవ్ అంటే ఏంటిదో, మీ అయ్యని అడుగుపో ఫస్ట్, నీకంత సీన్ లేదు, ఏం తమాషాలు చేస్తున్నావు అని మాట్లాడండి ఒకనాడు. 15 ఏళ్ళ కింద ముచ్చట నేను చెప్పేది. ఆ తర్వాత అధికారంలోకి రాగానే ఈయన పోయి అలా ఏరంగానే చూసి మామూలు నవ్వుకోలేదు నేను. కానీ ఒక పెద్ద మనిషి చెప్పిండు, అనో ఎందుకు ఆనంద్ భాయ్ నీకు తెలవాలి ఇది. ఓ పెద్ద మనిషిని అడిగిన గిట్లనే, వీళ్ళకి సిగ్గను ఉండదా, శరమన్ను ఉండదా, ఆయన గంతగానం తిడితే కూడా మళ్ళీ చేర్చుకొని మళ్ళీ మంత్రి పదవి సరే బట్టికరైనా పెట్టుకోలేదు, మళ్ళీ తీసుకొచ్చుకొని పక్కకే కూర్చోబెట్టుకోరు కదా అంటే. ఒక పెద్ద మనిషి ఏం చెప్పిండు తెలుసా? ఒక ఇంటర్వ్యూ అయిపోయినాక, నేను ఆ టైంలో ఇంటర్వ్యూ చేసి తర్వాత మాట్లాడితే ఆయన అంటాడు, అన్న ఓ కుక్కను దూరం పెడితే అది మొరుగుతూ ఉంటుంది, అది మన మీదకి మొరుగుతూ ఉంటుంది. ఆ కుక్కను తెచ్చి కట్టేసుకుంటే నువ్వు చెప్పింది చేస్తుంది, నువ్వు బాల్ వాడేస్తే బాల్ కోసం మురికిపోయి నీకు ఏమంటారు ఇంకా దారుణమైన మాట చెప్పిండు. నీకు అది మొత్తం బానిస లెక్కపడి ఉంటుంది, పక్కకు పెట్టుకొనే చెయ్యాలి. పక్కకు పెట్టొద్దు, దూరం పెడితే దూరంకి వెళ్ళి ఉరుతుంది. కానీ అదే పక్కకు ఉంచుకుంటే అది నీకు సచ్చినట్టు నీకు దాసోహం అవుతుంది, బానిస అవుతుంది. కుక్కకు బొక్కేయాలి, బొక్కేసి పక్కకు పెట్టుకోవాలి, అదిగా కంకుకుంట కూర్చుంటుంది. మీదికి వెళ్ళి ఇంకో మాట ఏంటంటే, పక్కకుండి ఏమన్నా చేయొచ్చు ఇక టార్చరు, దూరం ఉండి ఏం చేయలేం కదా. అది చేస్తారన్న నాయకులు అంటే గదే, నీకు అర్థం కాలేదని నన్ను అంటే నేను పరిశాన్ అయిపోయినా. అబ్బా ఇంత నీతున్నది లేక ఇలా అనుకున్నా. అంటే ఎందుకు చేర్చుకున్నారంటే వాళ్ళు చెప్పే సమాధానం అట్లా. దూరం పెడితే ఎట్లా రోజు వరుతాడు, పక్కకు పెట్టుకుంటే నమస్తే పెడతాడు కదా, సలాం పెడతాడు కదా, రాగానే కాలు మొక్కుతాడు కదా. అదే అన్న నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు పక్కకుండి ఇంతగానం తిట్టుకుంటారు, మళ్ళీ ఎలక్షన్ రాగానే మళ్ళీ ఒకటి అవుతారు. అది ఏమంటారు, సిగ్గు లేదు వాళ్ళకి, సిగ్గు లేదు, శరం లేదు, మానం లేదు, లజ్జ లేదు. కాకపోతే ఊర్లలో ఇది తెలియక మీ వికారాబాద్లో కూడా ఉంటారు, పొద్దుగా లేస్తే వాట్సాప్ గ్రూప్లలో లొల్లి పెట్టుకుంటారు ఇక ఒకరి మీద ఒకడు. ఇక వాడు మళ్ళీ కలవడేమో అన్నట్టే జిందగీలా మళ్ళీ ఒకటి అవుతారు. అనేది ఈ నాయకులు ఒకటని తెలియదు అంటున్నా. పబ్లిక్ తెలియదు, వాళ్ళకి తెలియక వాళ్ళు కొట్లాడుతుంటారు కార్యకర్తలు. అగ్గి గుగ్గిలం ఇట్లా ఒక్కొక్కరు వాళ్ళని చూస్తే ఇట్లా పచ్చగడ్డేస్తే బగ్గుమంటదేమో అన్నట్టు. నాకు మా ఊర్లో నేను చూస్తా, ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళు ఏడ కలుసుకోరు, ఏడ నమస్తే పెట్టుకోరు, ఏడ దావతులు కూడా ఉండాలి. అదే నాయకులు, అదే మా 3 నాయకులు ఉంటారు, వాళ్ళు వాళ్ళ మంచికి చెడుకు లగ్గాలకు ముహూర్తాలకు సావులకు బ్రహ్మాండంగా కలుసుకుంటారు, తిరుగుతారు. వీళ్ళు పోతే వాళ్ళు కరెక్ట్ ఉంటారు, వాళ్ళు నాయకులు కరెక్ట్ ఉంటారు, కింద కార్యకర్తలే కొట్టుకుంటారు. అదే ఆ పిచ్చి పని చేయొద్దు అంటారు నేను అట్లా. ఇంకా అంత మంచిదే కదా. ఇక ఎట్లా మరి ఇప్పుడు అంటే మైనంపల్లి హనుమంతరావు ఏమంటున్నావు మరి? మన మనల్ని అంత పెద్దల మన వాళ్ళు మళ్ళీ ఒకటి అవుతారు, మనం ఏమంటాం వాళ్ళని. అంటే నీకు ఏమనిపించింది? ఉండదా అనిపించింది నాకు. ఏమనిపించింది?
ఇంకిత జ్ఞానం ఇంత కూడా ఉన్నది అనిపించింది. ఓకే. ముందు ముందు మళ్ళా ఒకటైతారా వీళ్ళు ఏమైతారు, ఇప్పుడు ఇంత తిట్టుకుంటారు, మళ్ళా ముందుకు వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తారని అనిపించింది అంతే అన్న. ఇప్పుడు మనం ఏం చేయాలి దీంట్లో, నీతి మనమేమనుకోవాలి? మనమేమనుకోవాలి, మనం పిచ్చోళ్ళం అవుతున్నాం అంతే, అంతకు మించింది ఏం లేదు. నాకు అనిపించింది అంతే. వీళ్ళు మళ్ళీ ఒకటే అంటే మనం కూడా ఇప్పుడు మళ్ళీ చేర్చుకుంటారు కదా, ఆ దొంగలు ఏందో అర్థం చేసుకొని మనం కూడా అదే స్ట్రాటజీలు ఉండాలి. మనం కూడా పిచ్చోళం కావద్దని చెప్తున్నా. అట్లా అర్థమైంది కదా? అదే అన్న. ప్రజలు కూడా లేలే వాళ్ళంతా ఒకటి కాబట్టి మనం మాత్రం బరాబర్ ఉండాలి, మనం ఎందుకు కొట్టక సావాలి, మనకేం కావాలన్నా అది బరాబర్ అడగాలని అదే అర్థం చేసుకోవాలి పబ్లిక్ కూడా. ఇంకా ప్రజలు ఏమనుకుంటారు మీ దగ్గర, మీ చుట్టుపక్కల హైదరాబాద్ ఉంటావు కాబట్టి నీకు తెలిసి ఉండాలి. మా దగ్గర అయితే చాలా మటుకు ఈ ఏరియాలో ఏముందంటే, ఇప్పుడు ఇక్కడ మైపాల్ రెడ్డి కదా, గూడెం మైపాల్ రెడ్డి. గూడెం మైపాల్ రెడ్డి ఈయన ఎక్కడున్నాడు కూడా అర్థమైతలేదు. పబ్లిక్ ఏమనుకుంటారు అన్న, మొత్తానికి అయితే బీఆర్ఎస్ అనుకుంటారు. ఇక్కడ అది ఉన్నప్పుడే బాగుండే, ఇప్పుడు బాగలేదు అనుకుంటారు. కానీ ఆయన కాంగ్రెస్ లో చేరిండట కదా. అది అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా ఉన్నదన్న, ఏందో అర్థం కాదు. అది ఎటు కాకుంటున్నాడా? ఎటు కాకుండా ఉన్నది. మళ్ళీ ఓళ్ళు గెలుస్తారంటారు మరాడా నెక్స్ట్? ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ అంటారు అన్న. మళ్ళీ ఇక్కడైతే మళ్ళీ బీఆర్ఎస్ఏనా? కాటా శ్రీనివాస్ గౌడ్ వినబడతలేదా గాలి? ఆయనది అంతే ఏం లేదా? ఆయనది ఏం లేదా? అంటే 4-5 వేల ఓట్లతోనే ఓడిపోయింది కదా 2-3 సార్లు. ఏమన్నా వినబడుతుందా గాలి అని? లేదు లేదు, ఏం లేదన్న. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ ఆనంద్ భాయ్. ఓకే.